ఆర్థికంగా ఈ దేశంలో పేద ప్రజలకు ఆర్థికంగా ఈ దేశం యొక్క ఎదగాలి అని ఒక అన్ని కోణాల్లో మన్మోహన్ సింగ్ గారిని పెట్టడం జరిగింది. నేను అడుగుతున్నా బీజేపీ నాయకులారా, ఈ త్యాగం మీ పార్టీలో ఏ నాయకుడికి ఉందో ఛాలెంజ్ చేస్తారా? సోనియా గాంధీ గారికి ఉన్న గుణం, వారికి రాహుల్ గాంధీ గారికి ఉన్న గొప్ప గుణం నీ పార్టీలో ఒక్క నాయకుడి కన్నా ఉందని ఛాలెంజ్ చేసే దమ్ము ధైర్యం బీజేపీ నాయకులకు ఉన్నదా అని అడుగుతున్నాను నేను. మీకున్నదా ఆ సత్తా? ఉంటే మీకు బీజేపీ నాయకులు ఈరోజు ఈ జీవితం గడుపుతున్నారు రాజకీయం కంటే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ఒక ఎల్కే అద్వానీ. మీకు అదే గుణం ఉండుంటే ఎల్కే అద్వానీని మీరు ప్రధానమంత్రి చేసేటోడు. ఆ గొప్ప గుణం మీద లేవు, ఆ జీన్స్ లేవు, ఆ త్యాగాలు మీ బ్లడ్ లో లేవు. అదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి కుటుంబంలో ఉన్నాయి త్యాగాల కుటుంబం. పదవులు లేకపోయినా మీరు పదవుల కుటుంబం, మీది త్యాగాల కుటుంబం కాదని బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తున్నారు, హెచ్చరిస్తున్నాం. ఉందా మీకు ఆ శక్తి? దీని మీద డిబేట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు త్యాగాల మీద డిబేట్ చేసే సత్తా మీకుందా బీజేపీ నాయకులారా అని గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అద్వానీ గారు ఉన్నారు, నిజంగా మీ త్యాగాల కుటుంబం అద్వానీ గారికి ఏంటి ప్రధానమంత్రి ఉందా? ఆ త్యాగశీలి, ఆ త్యాగ గుణం బీజేపీ నాయకులకు ఉందా? ఆర్ఎస్ఎస్ ఉందా? ఛాలెంజ్ చేస్తున్నారు. మీరా సోనియా గాంధీ గారితో మాట్లాడేది? విలువలతో కూడుకున్న కుటుంబం అయితే సోనియా గాంధీ గారి అత్తగారు, వారి కొడుకు రాహుల్ గాంధీ గారు. నైతికంగా బీజేపీ నాయకులకు సోనియా గాంధీ గారిని విమర్శించే నైతిక హక్కు లేదు. మీరు 1,00,000 మాట్లాడచ్చు రాజకీయంగా, కానీ నైతికంగా మీకు హక్కు లేదు అని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. సోనియా గాంధీ గారు 10 ఏళ్ల మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి పరిపాలనలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణం వరకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పని కల్పించింది. డబ్బులు చేతిలో గలగలగల ఆడేటట్టుగా ఆహారం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతి గ్రామంలో 10 మంది ఉంటే ఇంట్లో 10 మందికి ఉపాధి హామీ ద్వారా పని కల్పించింది. సగటు ప్రతి మనిషి రోజుకి 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునే ఉపాధి హామీ తీసుకొచ్చిన ఘనత, చరిత్ర సోనియా గాంధీ గారి యూపీఏ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు అమలు చేయడం జరిగింది. ఆర్టీఏ చట్టం ఈ దేశంలో ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ, ఎలాంటి కార్యక్రమాలు ఏం చేసినా ప్రతి ఒక్క పౌరుడికి తెలిసే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది చరిత్ర సోనియా గాంధీ గారిది. ఏం మాట్లాడతారా మీరు బీజేపీ వాళ్ళు? మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? జ్ఞానం ఉందా, జ్ఞానం లేదా? ఏమనాలి మిమ్మల్ని బీజేపీ వాళ్ళని? నోరుంది కదా అని మాట్లాడేనా? ఈ భారతదేశానికి కోడలయ్యి దాదాపు ఎన్ని సంవత్సరాలు సరే 59 సంవత్సరాలు, 59 భారతదేశ కోడలు, ఇందిరాగాంధీ గారి కోడలు, రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ గారు ఈ భారతదేశానికి కోడలయ్యి దాదాపు 59 సంవత్సరాలైంది. ఇదా మీరు మాట్లాడేది బీజేపీ నాయకులు?
నేను 66లో పుట్టినా, 66 నాది. ఈడున్నోళ్ళు మన పుట్టిన అందరూ మీకు తెలివై. ఈడ గాంధీ వాళ్ళ కూర్చున్న వాళ్ళు కూడా చాలా మందికి తెలియదు. చరిత్ర తెలుసుకోవాలనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. ఒక మచ్చ లేని జీవితాన్ని సోనియా గాంధీ గారు, ఒక మచ్చ, రాజకీయ మచ్చ, కుటుంబంలో సంబంధించిన మచ్చ, ఒక చిన్న మచ్చ లేని ఇందిరాగాంధీ గారి కోడలు సోనియా గాంధీ గారు చిన్న మచ్చ లేని రాజకీయ పాలన, రాజకీయ ప్రభుత్వ పరిపాలన, కుటుంబ పరిపాలన, చిన్న మచ్చ లేని జీవితాన్ని ఆమె గడుపుతూ వచ్చిన చరిత్ర ఇది. 5 సార్లు పార్లమెంటు మెంబర్ ఎంపీగా ఆమె ఎన్నికైంది. 25 సంవత్సరాలు ఎంపీగా ఉంది ఈ దేశంలో. ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు. నిన్న మొన్న పుట్టినోడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసుకోండి, ఆ చరిత్ర తెలుసుకోండి. వచ్చినోడు మాట్లాడి బీజేపీలో చరిత్రహీనులు కాకండి. చరిత్రనే. బీజేపీ నాయకులారా, సోనియా గాంధీ కాలు గోటికి కూడా మీరు సరిపోరు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సోనియా గాంధీ కాలి గోటికి కూడా ఆమె త్యాగం ముందు ప్రధానమంత్రి పదవి తీసుకొని వద్దన్న ఆమె త్యాగము, ఆమె కాలి గోటి వేలు గోటి గోరు కూడా పనికిరాని మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. అసలు విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు వారు ఈ 10 ఏళ్ల బీజేపీ పరిపాలన ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది, ఏంది అని ఈ అన్వేషణలో కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి. అదే ఓట్ చోరీ, ఓట్ల దొంగతనం. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 2 సార్లు ప్రభుత్వం రావడానికి ఓట్ల దొంగతనం. రాహుల్ గాంధీ గారు పసిగట్టారు, గ్రౌండ్ లెవెల్కి పోయారు. రాహుల్ గాంధీ గారు ఒక ఇంట్లో 2 పండుకోరు, ఒక ఇల్లులో 2 పండుకోవడానికి జాగలేని ఒక ఇంట్లో 100 మంది, 30 మంది, 100 మంది ఓటర్స్ నన్ను నమోదు చేయడం జరిగింది. ఇంతకంటే దుర్మార్గము. అందుకే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? నిద్రపోతుంది. ఎన్నికల కమిషనర్, ఈసీ ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నాడు. అందుకే రాహుల్ గాంధీ గారు చనిపోయిన ఇంట్లో చచ్చిపోయినట్టు ఓటర్స్ రావడం ఏంటి? ఒక మనిషి చచ్చిపోయిండు, ఏం చేస్తున్నది ఎన్నికల కమిషన్? అంటే బీజేపీ ప్రభుత్వానికి కాలు కింద అడుగుమడుగులు ఎత్తుతున్నారు. ఒక ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రభుత్వాన్ని తొత్తులుగా పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నాడు. దేశం మొత్తంలో 50, 60, 70 ఎంపీ సీట్లలో బీజేపీ బోగస్ ఓట్లను తయారు చేసి 50, 60, 70 సీట్లు ఎంపీలు గెలిపించుకొని 2 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ గారు అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో గలమిప్పితే దానికి గిల కొట్టుకుంటూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో సోనియా గాంధీ గారి మీద బురదలే కార్యక్రమం స్టార్ట్ చేశారు. దమ్ము లేని, ధైర్యం లేని, గొంతు విప్పి మాట్లాడే నాయకులారా, మీకు ఇవే కదా. లేనిది ఉన్నట్టుగా లేని చేసినట్టుగా నిందలేసి బ్లేమ్ చేయడమే కదా బీజేపీ సోషల్ మీడియా. అదే కదా ఇప్పుడు చేస్తున్నది.